ఏ అమ్మాయి ఆగు. నీతో నాకు మాటలు లేవు కాబట్టి నేను నీతో మాట్లాడను, కానీ అడగాలి కాబట్టి అడుగుతున్నాను. ఏం చేస్తున్నావు? తులసి కోటకి పూజ చేయడానికి వెళ్తున్నాను అత్తయ్య. అయ్యో బాబోయ్, అవునా? నువ్వింకా సంగీత కచేరీ చేస్తున్నావేమో అనుకున్నాను. నువ్వు తులసి కోటకి పూజ చేయడానికి వచ్చిన విషయం నాకు తెలీదా? నాకు కనపడట్లేదా? నేను అడుగుతున్నది నిన్నెవరు చేయమన్నారు అని. అదేంటత్తయ్య అలా అంటున్నారు? నేను ఇంటి కోడలిగా వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు తులసి కోటకి పూజ చేస్తూనే ఉన్నాను కదా. అందుకే మా ఆయన నన్ను తిట్టారు. ఏంటి, నీకప్పుడే అంత బద్ధకం వచ్చేసిందా? పూజ కూడా చేయలేకపోతున్నావా? నీ పనులన్నీ ఆవిడగారికి అప్పచెప్పేశావా అని బాగా గడ్డి పెట్టారు. అందుకని ఇవన్నీ నా పనులు, నేనే చెయ్యాలి. అర్థమైందా? నేను కూడా ఇంటి కోడలనే కదత్తయ్య, నేను చేస్తాను. అంటే ఏంటి? ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుందని నన్ను ఎదురుస్తున్నావు నువ్వు? అయ్యో, నా ఉద్దేశం అది కదత్తయ్య. అయ్యయ్యో, మరి ఇంకేంటమ్మా? ఏంటి పెద్దగా, మీరు పూజ చేసేది ఈ ఇంటి క్షేమం కోసమే కదా. అలాగే ఈ ఇంటి కోడలిగా మన ఇంటి క్షేమం కోసం నేను కూడా పూజ చేస్తాను అంటున్నాను. ముందున్న చెవుల కంటే వెనకొచ్చిన కొమ్మలకే వాడెక్కువని మాటలు బాగానే చెప్తున్నావు. సర్లే, అంతగా బతిమాలుతున్నావు కాబట్టి కాదనలేకపోతున్నాను. సర్లే, నేను పూజ చేసుకున్న తర్వాత నువ్వు పూజ చేసుకో.